దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా बाइबल ग्रंथ को खोलेंगे और प्रभु का वचन को बड़ी ध्यान पूर्वक सुनेंगे। మనము దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువులో ఉన్నప్పుడే మనకు దేవుని యొక్క మరి ఆ రాజ్యము మన యొక్క ఆ నూతనత్వం ఆ పరిశుద్ధత మనకి కలుగుతుంది। हम जब परमेश्वर के पुत्र में होने से ही हमें परमेश्वर राज्य का उस नित्यत्व हमको मिलेगा। అంటే కుమారుల్లో మనం ఎప్పుడు కనపడుతూ ఉండాలి। इनके पुत्र में ही हम दिखाई देना है हमेशा। పుత్రుడు లేకపోతేనంట మరి ఆయన కోపపడతాడంట। अगर पुत्र के बिना वो गुस्सा हो जाएगा। పుత్రుడు కనుక మనం లేకపోతే अगर पुत्र हमारे जिंदगी में नहीं होगा तो కుమారుని మనం కలిగి ఉండాలి। इनके पुत्र हमारे जिंदगी में होना चाहिए। లోకోక్తి ప్రకారం ఏమంటారంటే संसार के अनुसार क्या कहते हैं, కుమారుడు పుట్టకపోతే మరి మనకి చనిపోయినాక మరి చితికి అగ్ని పెట్టేవాళ్ళు ఉండరు, అలా పెట్టకపోతే మనం పరలోకానికి వెళ్ళాం కాబట్టి కుమారులు కావాలి అనుకుంటాం। संसार के अनुसार क्या कहते हैं कि अगर हमें बच्चे हमारे लड़का नहीं होगा तो हमारे मरने के बाद मुखाग्नि देने के लिए अगर कोई नहीं रहेगा, अगर लड़का मुखाग्नि देने से हम स्वर्ग में जा सकते करके बोलते हैं। అందుకనే ప్రతి ఒక్కరు కూడా సంతానం అంటే మగ సంతానం కావాలని కోరుకుంటారు। इसलिए हर एक माँ बाप चाहते हैं कि हमें लड़का चाहिए, మగ సంతానం మాకు కావాలి, लड़का होना चाहिए करके बोलते हैं। కానీ వాస్తవంగా చూస్తే చెప్పింది ఎవరి కోసం అంటే దేవుని కుమారుడు మనకు కావాలి। अगर देखा जाए तो किस लिए बताया गया है कि हमें चाहिए परमेश्वर का पुत्र, దేవుని కుమారుడు మనకు కావాలి। परमेश्वर का पुत्र हमें चाहिए। ఆ కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు। वही पुत्र हमें स्वतंत्र बना देता है। ఆ స్వతంత్రత మనకు దొరుకుతుంది। स्वतंत्रता हमें मिलती है। 1 యోహాను पहला यूहन्ना 5వ అధ్యాయము 5वीं अध्याय 20వ వచనం ఒకసారి చదవండి। पहला यूहन्ना 5 का 20 पढ़ेंगे। చదవండి ఒకసారి, హిందీలో చదివి వినిపిస్తారు। हम यही भी जानते हैं कि परमेश्वर का पुत्र आ गया है और उसने हमें समझा दी है कि हम उस बच्चे को पहचाने और हम उसमें जो सत्य अर्थात उसके पुत्र यीशु मसीह में रहते हैं। सच्चा परमेश्वर और अनंत जीवन यही है। ఏమంటున్నాడు? क्या कहते हैं? 1 యోహాను पहला यूहन्ना 5వ అధ్యాయము 5वीं अध्याय का 20వ వచనం ఒకసారి మనం జాగ్రత్తగా విందాం। वचन 20 को देखेंगे। మళ్ళీ ఒకసారి చదివి వినిపిద్దాం, చూడండి। మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము। మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందుందుము, అంటే సత్యవంతుని యందు ఉన్నాము। हम सच्चे परमेश्वर में हैं। చూడండి ఇక్కడ ఏమైనా మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని। हम सच्चे को पहचानने అంటే के ఈ लिए। సత్యవంతుడు ఎవరండి? कौन है सच्चे? ఒకసారి సందర్భంలో ఒక యవనస్తుడు వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు సత్పురుషుడు అని నన్ను అంటున్నావు, సత్పురుషుడు ఒక్కడే, ఆయనే దేవుడు అంటాడు। एक नौजवान मसीह यीशु के पास आया था। जब यीशु मसीह बोलता है तो मुझे सच्चे करके बताता है कि अच्छा करके, अच्छा एक ही है करके बोलता है। అంటే మంచి పురుషుడు, यानी कि अच्छा एक ही है। మంచివాడు, సత్యవంతుడు अच्छा और सच्चे एक ही है। ఎవరంటే ఒక్కడే దేవుడు అంటాడు। कौन है कि अकेला परमेश्वर ही। అందుకనే మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము। हम जानते कि परमेश्वर का पुत्र आ गया है कि उसने हमें समझा दी कि हम सच्चे को पहचाने। అంటే అదృశ్య దేవుణ్ణి ఈ భూమి మీద ప్రకటించింది ఎవరంటే యేసుక్రీస్తే। यानी कि अदृश्य परमेश्वर को इस धरती पर प्रकट किसने किया है? मसीह यीशु ही है। యేసు ప్రభు రాకపోతే అదృశ్య దేవుని గురించి తెలుసుకునే వాళ్ళు अगर ఉండరు। मसीह यीशु नहीं आता तो अदृश्य परमेश्वर के बारे में बताने वाला कोई नहीं रहता। ఆ అదృశ్య దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ భూమి మీద తనకు తను ప్రకటించుకున్నాడు। उस अदृश्य परमेश्वर ने ही मसीह यीशु के द्वारा अपने आप को प्रकट किया। తర్వాత అంటాడు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము। और कहता है हम उसमें जो सत्य है
अर्थात उसके पुत्र यीशु मसीह में रहते हैं। ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. सच्चा परमेश्वर और अनंत जीवन यही है। చూసారా, देखा, ఆయనే वही నిజమైన దేవుడు. सच्चा परमेश्वर। అంటే ఇక్కడ నిజమైన దేవుడిని ఎందుకు అంటున్నాడు? सच्चा परमेश्वर करके क्यों कहता है यहाँ पे? నిత్య జీవం ఇచ్చేవాడు నిజమైన దేవుడు అంటారు. तो अनंत जीवन देने वाला को ही सच्चा परमेश्वर कहते हैं। ఆ నిత్య జీవం అంటే నిత్యమైన జీవం. यानी कि अनंत काल का जिंदगी। మనం ఇప్పుడు శరీరంలో ఉన్నాం. अब तो हम देह में हैं। మనం ఎప్పుడైనా ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. कभी भी संसार को छोड़ के जाना। మనలో ఉన్నది నిత్యమైన జీవం కాదు. हमारे अंदर जो रहने वाला जीवन अनंत जीवन नहीं है। ఆయన మనలో తన ఊపిరి ఊదింది మనం కొన్నాళ్ళు బ్రతకాలి. ఎంతకాలం మన ఆయుష్ ఉందో అంతకాలం బ్రతకటానికి. उन्होंने हमारे अंदर सांस फूका है, उसी के अनुसार हम जितना दिन जीवित रह सकते हैं उतने दिन जीवित रहने के लिए। ఆ తర్వాత మనము చనిపోవాలి. उसके बाद हमारी मृत्यु होनी होगी। మనం ఏమేమైతే మనకు పుట్టిన దగ్గర నుంచి మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చేసామో అన్ని లెక్కప్ప చెప్పాలి. जब से होश संभाला है तब से लेकर हमने कोई भी प्रकार का बातें किया हो, काम किया हो, सारा हिसाब प्रभु को देना पड़ेगा। అంటే ఒక రోజు లెక్కప్ప చెప్పాల్సిన వారుగా ఉన్నాం. यानी कि हम एक दिन हिसाब देने वाले हैं प्रभु के सामने। కాబట్టి నిజమైన దేవుడు అంటే ఈ నకిలీ దేవుళ్ళు కూడా ఉండని అర్థం. सच्चा परमेश्वर यानी कि असत्य परमेश्वर भी है बोल के समझ में आता है। యోహాను గారు యేసు ప్రభు శిష్యుల్లో మంచి శిష్యుడు, యేసు ప్రభు ప్రేమించే శిష్యుడు. यूहन्ना जो है मसीह यीशु के चेले में अच्छा चेला है और मसीह अच्छा प्रेम करता है उससे। అందుకు అంటున్నాడు ఆయనే నిజమైన దేవుడు. इसलिए कहता है वही सच्चा परमेश्वर है। కాబట్టి నిజమైన దేవుడు ఆయనే కాబట్టి सच्चा परमेश्वर वही है, ఆయన్నే మనము ఆరాధించాలి. उन्हीं की हमें आराधना करनी है। సొంతగా ఆరాధించటం కాదు, खुद अपने मन से नहीं, క్రీస్తులో ఆరాధించాలి. मसीह में उनकी आराधना करनी है। యేసు ప్రభు వచ్చి ఆయన్ని ప్రకటించాడు భూమి మీద. मसीह यीशु आके ही उनको प्रकट किया इस धरती पर। అందుకనే చూడండి इसलिए देखिए ఆ యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17వ అధ్యాయము 17 अध्याय, అందరు తీయండి. सब बाइबल ग्रंथ को खोले। 20-21 కనుక చదివితే 17 का 20-21 पढ़ेगा तो యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 यूहन्ना का 17, 20 और 21। ఇక్కడ మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీవును నీయందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. मैं केवल इन्हीं के लिए विनती नहीं करता परंतु इनके लिए भी जो इनके वचनों के द्वारा मुझ पर विश्वास करेंगे कि वे सब एक हो, जैसा तूने पिता मुझ में है और मैं तुझ में हूँ, वैसे ही वे भी हम में हो, जिससे संसार विश्वास करे कि तू ही ने मुझे भेजा। అంటే ఈ లోకము నమ్మునట్లు నీవు నన్ను పంపించేవని నమ్మునట్లు, यानी कि संसार पहचान सके, भरोसा कर सके आप ही ने मुझे भेजा, నువ్వే నన్ను పంపించావు, आप ही ने मुझे भेजा है। నేను నీ యొక్క పేరు మీద ఈ లోకానికి వచ్చాను, मैं आपके नाम से इस संसार में आया हूँ। అందుకని తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని। इसलिए कहता है कि वे सब एक हो, जैसा तू हे पिता मुझ में है और मैं तुझ में हूँ, वैसा ही वे भी हम में हो। అంటే లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, यानी कि संसार को बनाने वाला परमेश्वर, ఆయన కుమారుడైన యేసయ్య, उनका पुत्र मसीह यीशु, ఆయనను యేసు ద్వారా నమ్ముకున్నటువంటి విశ్వాసులను మనము, यीशु मसीह के द्वारा विश्वास करने वाला మనము ఏకమై ఉండాలంట. हम सब एक होना है, ఏకమై ఉండాలి. एक होना है। అలాంటి యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం కలిగి ఉండాలి. उस तरह का आत्मिक स्थिति होने पाए, అందుకని మనందరం కూడా इसलिए हम सब भी చూడండి देखिए 1వ కొరింథీ पहला कोरिन्थी 12వ అధ్యాయము अध्याय 12 27వ వచనం కనుక మనం చదివితే 12 का 27 वचन अगर हम पढ़ेगा तो 1వ కొరింథీ 12వ అధ్యాయం 27వ వచనం, पहला कोरिन्थी 12 का 27, इसी प्रकार तुम सब मिलकर मसीह की देह हो और अलग अलग उसके अंग हो। అర్థమైందా? समझ में आ रहा है? మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారు. అర్థమవుతుందా?
समझ में आ गए ఏమంటున్నాడు? क्या कहता है? మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయములై ఉన్నారంట. इसी प्रकार तुम मिलकर सब मिलकर मसीह के देह हो और अलग अलग उसके अंग हो, వేరు వేరు అవయములు. अलग अलग उसके अंग, తల నుంచి అరికాల వరకు सर से लेकर पैर तक మనమంట క్రీస్తు యొక్క శరీరమై ఉండి, हम मसीह का देह में रहा। అంటే తల నుంచి అరికాల వరకు ప్రతి పని, ఆలోచన, మన చూపులు, మనం ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏంది మనం తాగుతున్నాం, స్పర్శ చేస్తున్నాం, ఏది మనం హృదయం అందు ఉంచుకుంటున్నాం, ఎలా ప్రభువులో నడుస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధంగా క్రీస్తు శరీరంగా మనం ఉన్నామంట. तो कहता है कि हम मसीह की देह की बराबर है और देह में है, यानी कि किस प्रकार हम देखते हैं, किस प्रकार हम महसूस कर रहे हैं, अनुभव कर रहे हैं, चल रहे हैं, उनमें सारा कुल मिल के हम मसीह के देह करके बताता है। వేరు వేరు అవయవములై ఉన్నామంట. कहने के तो अलग अलग अंग है हम, అంటే यानी कि బాడీ క్రీస్తు, देह तो मसीह का है, చెయ్యి ఉంది, ये हाथ है, కన్ను ఉంది, आंख, మరి నోరు ఉంది, मुंह भी, కాళ్ళు ఉన్నాయి. पैर, అంటే ఈ అవయవులన్నీ కూడా క్రీస్తులో అమర్చబడి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है कि ये सारे अंग मसीह में बन के रहे, కాబట్టి इसलिए అప్పుడు అంటాడు, और कहता है యోహాను సువార్త 14:19 కనుక మనం చూస్తే, यूहन्ना का 14:19 अगर हम देखें 14:19లో అలాంటి వారిగా మనల్ని దేవుడు పరిగణిస్తున్నాడు. और थोड़ी देर रह गए हैं कि फिर संसार मुझे ना देखेगा, परंतु तुम मुझे देखोगे, इसलिए कि मैं जीवित हूँ, तुम भी जीवित रहोगे। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। ఇక ఏమన్నాడు? నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. मैं जीवित हूँ इसलिए तुम भी जीवित रहोगे। అర్థమైంది? ఇప్పుడు ఈ చదివిన వాక్యాలన్నింటినీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా మనం నెమరు వేసుకుంటే, जितने वचन हमने पढ़ा है एक बार इन सारे वचनों को अगर हम जुगाली करें, తండ్రి నా యందు నీవును, पिता तू मुझ में నీ యందు నేనును और तुझ में मैं, ఉన్నలాగున जिस प्रकार వారును మన యందు ఉండాలి. वो भी हम में बने रहे। అంటే यानी कि క్రీస్తు శరీరము పరిశుద్ధం కాబట్టి ఆయనకి అవయవాలుగా మనం ఉన్నాం. यानी कि मसीह का देह तो पवित्र है, हम उसी की अंग के रूप में हैं। మనం ఏ పని చేసినా యేసు ప్రభుని మహింపరిచేవారిగానే చేయాలి. हम कुछ भी काम कर रहे तो केवल प्रभु यीशु की महिमा करने वाला होना चाहिए, ఎందుకంటే क्योंकि ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. वो पिता की ओर से आया है। తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఆయనకే శక్తి, అధికారం ఉంది, కానీ ఈ లోకంలో ఎవరికి శక్తి అధికారం లేదు. हमें पिता के पास ले जाने के लिए उन्हीं के पास अधिकार भी है और शक्ति भी है, उन्हीं के अलावा किसी के पास भी नहीं है। ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడంట. वो पिता की ओर से आया है ఎవ్వరు అక్కడికి వెళ్ళలేరంట. और कोई भी वहां नहीं जा सकता। ఎందుకో తెలుసా? क्यों पता है? 1 తిమోతి 1 तिमोथी 6:16 కనుక మనం చదివితే, 6वें अध्याय का 16वें वचन को पढ़ेगा। 6:16 1 तिमोथी का సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. 1 तिमोथी 6 अध्याय का 16 वचन, और अमरता केवल उसी की है और वे अगम्य ज्योति में रहता है। అర్థమైందా? ఏమన్నా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? वही केवल अमरत्व में है और अगम्य ज्योति में है करके कहने का मतलब क्या है कि అంటే ఎవ్వరూ సమీపింపలేరంట ఆ తేజస్సు, ఆ యొక్క మండుచున్న గోళము, మెరుస్తున్న అగ్ని, అలాంటి ఆ ప్రకాశమానమైన దేవుని దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్ళలేరంట. कहने की मतलब है इतनी ज्योतिर्मय परमेश्वर जो अगम्य है और रोशनी से भरा हुआ है, उस परमेश्वर के निकट कोई भी नहीं जा सकता। ఎందుకని ఆ మాట అన్నాడంటే, क्यों इस बात को कहता है? ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है, ఆయన మరి వెలుగు, वो रोशनी है। ఆ వెలుగు మరి ఒకసారి మనకు చూడండి, ఈ ఎండాకాలంలో మండుచున్న ఎండల్లో మండిపోతున్నట్టుగా ఉన్నప్పుడు ఆ వెలుగు ఎంతగా మనకు కనపడుతుంది. इस गर्मी के दिनों में जैसे कड़ी धूप के समय रोशनी कितना तेज दिखाई देता है। నువ్వేదన్నా ఒక కాగితాన్నో లేదా కట్టెలనో అగ్ని పెట్టినప్పుడు పెద్ద మంటలు వస్తాయి, ఎలుగు వస్తుంది, పెద్ద ఎలుగు వస్తుంది. या तो आप किसी लकड़ियों को या तो पत्तों को या कागजों को जलाते हो तो
बहुत बड़े आग बढ़ जाती है और रोशनी आ जाती है। ఆ ఎలుగు దగ్గరికి మనుషులు ఎవరు వెళ్ళలేరండి. उस रोशनी के पास तो कोई मनुष्य नहीं जा सकता। వెళ్ళగలరా? क्या जा सकते हैं? ఎవరు వెళ్ళలేరు. कोई नहीं जा सकता। బాగా ఓంగుండం లాగా పెట్టి బాగా కట్లేసి మంటలు పెట్టండి. तो एक तरह के खाई खोद कर उसमें कई सारे लकड़ियां डालकर आग जलाइए, మంట పెట్టండి. आग जलाइए। వెళ్ళగలరా మీరు? क्या उसके निकट जा पाएंगे? దగ్గరికి వెళ్ళలేరండి. नहीं जा पाएंगे। అంత తేజస్సులో ఉన్నాడంట. इतने से भी अधिक तेजस्वी है वो అమరత్వం కలిగి ఉన్నాడంట. अमरता तो को प्राप्त किया है। ఇంకా మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. और भी कहता है और न उसे किसी मनुष्य ने देखा और न कभी देख सकता है। ఎవ్వరు కూడా అంట ఆయన దగ్గరికి పోలేరంట, ఆయన చూడలేరు. कोई भी उस परमेश्वर के निकट ना जा सकते ना देख सकते। అందుకని इसलिए తన కుమారుని భూమి మీదకి పంపించాడు. अपना पुत्र को इस धरती पर भेजा है। ఎందుకని? क्यों? ఆ ఎలుగు దగ్గరికి వెళ్ళటానికి ఆ శక్తి మనం పొందుకోవాలి. उस रोशनी के पास जाने का शक्ति हमें पाना है। ఆ ఎలుగులో ఆ మంటల్లో మనం మన యొక్క పాపమంతా కరిగిపోవాలి. उस रोशनी में और उस आग में हम सबका पाप पिघल कर खत्म होना है। పూర్తిగా కరిగిపోయి, पूरी रीति से पिघल जाना है। ఎందుకంటే బంగారాన్ని దైవత్వంగా పోల్చారు. क्योंकि सोना को ईश्वरत्व के रूप में बताया गया है। మట్టి నుంచి బంగారం తీసినప్పుడు जब मिट्टी से सोना को निकाला गया చూడటానికి వీలు కన్నట్టు ఉంటది. तो देखने का इतना पसंददार అయితే नहीं దాని लगता। విలువ ఎప్పుడు మారలేదు. लेकिन उसका कीमत तो नहीं बदली, దాని విలువ మారలేదు. नहीं बदली। అది మట్టి నుంచి తీసినా, चाहे वो मिट्टी से निकाला हो, మట్టి కమ్ముకుపోయినా चाहे मिट्टी उस पे लगा हुआ हो, అది బంగారమే. फिर भी वो सोना है। దాని విలువ మారలేదు. उसका कीमती नहीं बदला। యేసు ప్రభు మన మానవుల కొరకు వచ్చాడు. यीशु मसीह हम सब मनुष्यों की खातिर आया। దేవుడు ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ అమరత్వం కలిగిన దేవుడే మనుషులను సృష్టించాడు. वो परमेश्वर जो हम जिसके निकट ही नहीं जा सकता है, उतना तेजस्वी और अमरता में है, उसी परमेश्वर ने हमको बनाया है। ఆయన దయ మనకుంది. उनका दया हम सबके ऊपर है। మర్చిపోవద్దు. ఎప్పుడు कभी नहीं भूलना। నిన్ను వదిలిపెట్టలేదు. आपको नहीं छोड़ा, నిన్ను వదిలిపెట్టలేదు. नहीं छोड़ा आपको। నువ్వు ఏ స్థితిలో ఉన్నా आप किसी भी स्थिति में क्यों ना हो, కానీ लेकिन నువ్వు వఫాదారుగా ఉండు. मगर आप खरा बन के रहो, वफादार बन के रहो। ఆ దయ మనకుందండి. वो हिम्मत है हमारे पास, దయ, उनकी दया हमारे ऊपर है। ఆ దయ ఎప్పుడు మన మీద ఎప్పుడు కుమ్మరించబడేది. उनकी दया हमारे ऊपर हमेशा उंडेला गया है। ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని उनके निकट हम जाने के लिए తన కుమారుడు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. अपने पुत्र उस महिमा को तज कर इस धरती में आया है। తన కుమారుడు యొక్క రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడి उनके पुत्र के लहू के द्वारा हम शुद्ध किए। ఆయన దగ్గరికి పోయే శక్తి మనం పొందుకోవాలి. तो हम उनके पास जाने का शक्ति को प्राप्त ఆ करने శక్తి के लिए, నేను పొందుకోవాలి. वो शक्ति मुझे पाना है प्रभु। ఒకసారి అంట एक बार ఒక ముని, एक मुनि, ఆయన ఎప్పుడు అరణ్యాలు తిరుగుతూ ఉంటాడు. वो हमेशा जंगल में घूमता रहता है। తిరుగుతూ ఉన్నప్పుడు घूमते वक्त ఒక స్థలములో एक जगह में కింద వజ్రం అంట ఇంత ఒండ్రంగా ఒక వజ్రం కింద పడింది. तो एक ऐसे डायमंड जो गोलाकार में नीचे गिरा हुआ था, అది తీసుకున్నాడు. उसको ले लिया। అది ఎందుకు తీసుకున్నాడంటే, उसने क्यों लिया? ఇది టేబుల్ మీద మనం పెట్టుకుంటే కాగితాలకు బరువుగా ఉంటుంది అని ఆయన దాన్ని తీసుకున్నాడు. तो उसने इसलिए लिया था कि टेबल के ऊपर पेपर के ऊपर वेट के लिए रखेगा तो अच्छा लगेगा बोल कर। కానీ అది ఏంటిది? मगर वो क्या था? వజ్రం. वो एक डायमंड था। వజ్రం ఈ మునికి దొరికింది. डायमंड इस ऋषि को मिला है। దాన్ని తీసుకున్నప్పుడు ఏమనుకున్నాడంట, उसने क्या समझा उसको? కాగితం పైన వెయిట్ గా పనికి వచ్చుద్ది. तो पेपर वेट करके समझा उसने, తీసుకుని సంచిలో పెట్టున్నాడు. तो ले लिया, थैले में डाल दिया, వెళ్తున్నాడు. वो जा रहा था। ఇంతలోకి రాస్తాలో ఒక మనిషి ఎదురొచ్చాడు. इतना में कोई रास्ते में सामने आया అయ్యా బాగా ఆకలి అవుతుంది, तो पूछा मेरे को बहुत भूख लग रहा మీ है, దగ్గర రొట్టెలు ఏమైనా ఉంటే अगर आपके पास रोटी होगा तो 2 రొట్టెలు నాకు ఏం తింటారు. रोटी देना मैं खाऊंगा। ఆయన సంచిలో ఉన్నటువంటి ఆ రొట్టిని తీస్తున్నప్పుడు ఈ చేతికి ఈ వజ్రం వస్తే వజ్రాన్ని పక్కన చేతిలో పెట్టుకుని అట్లా పెట్టుకుని అవి 2 రొట్టెలు తీసి ఇచ్చాడు. तो वो सामने वाले जिसने मांगा था उसी को ये ऋषि अपने थैले में से 2 रोटी निकाल के देते वक्त ये डायमंड भी हाथ में आ गया, तो उसको बगल में दूसरे हाथ में पकड़कर रोटी उनको दे दिया। వెంటనే మెరిసింది. वो तुरंत चमकने लगी। వజ్రం కదా, वो तो डायमंड है। వజ్రానికి ఉన్నటువంటి గుణం ఏం చెప్పండి? तो डायमंड का क्या लक्षण है? కలర్ఫుల్గా అది మనకు కనపడుద్ది. वो तो बहुत अच्छी तरह चमकता हुआ दिखता है, 4 వైపులు కలర్ఫుల్గా కనపడుద్ది. चारों तरफ उसकी रोशनी फैलती हुई ఆ दिखने लगता है। ఎలుగు ఇతనికి కొట్టింది. तो वो रोशनी इसको महसूस हुआ, ఆ ముని సంచిలో వేసుకున్నాడు. तो ऋषि ने तो फिर से थैला में डाल दिया। ఆ రొట్టెలు తిని, वो सामने वाले ने रोटी खाया। అయ్యా
फिर बोलने लगा, నేను ఒకటి అడుగుతాను, నేను मैं एक चीज मांगूंगा आपसे, కాదనవు కదా అని. आप इनकार नहीं करोगे ना? అడుగు అన్నాడు. तो ऋषि ने बोला, हाँ पूछो। ఆ వజ్రం నాకు ఇస్తావా అని. वो डायमंड मुझे देगा? తీసుకో అన్నాడు. तो उसने बोला, ले लो। తీసుకున్నాడు. ले लिया उसने, వెంటనే అతను వెళ్ళిపోయాడు. वो चला गया लेकर। కొన్ని నెలల తర్వాత कुछ महीने के बाद ఆ మునిని ఎదుక్కుంటూ उस ऋषि को ढूंढते हुए వచ్చాడు. आ गया। ముని గారు అతను కనపడ్డాడు. ऋषि उनको दिखाई दिया, అయ్యయ్యా నీ కోసమే వచ్చాడు. हमें आज आपके लिए आया हूँ, ఇంకేంటి, ఏం కావాలయ్యా అన్నాడు. और आपको क्या चाहिए करके నాకేం पूछा వద్దు, ऋषि ने। నాకేం వద్దు, मुझे और कुछ नहीं चाहिए, ఈ వజ్రాన్ని నీకు ఇద్దామని వచ్చాను అన్నాడు. ये डायमंड मैं आपके हाथ में देने के लिए आया हूँ। ఎందుకు ఉంచుకోయా అన్నాడంట. तो ऋषि ने बोला, क्यों, रख लो, आप भी ఉంచుకో అన్నాడంట. रख लो, కాదండి నాకు వద్దు, मुझे नहीं चाहिए, ఈ వజ్రం తీసుకో, ये डायमंड ले लो। నువ్వు అంతటి వజ్రాన్ని కూడా నాకు ఇవ్వగలిగినంత శక్తి ఉందో ఆ శక్తిని నేను పొందుకోవాలని వచ్చి నీ దగ్గర నుంచి అన్నాడు. मैं आपके पास इसलिए आया हूँ, मेरे मांगने पर उस डायमंड को आपने तुरंत दे दिया ना, ऐसा देने वाला उस शक्ति को मैं पाने के लिए आपके నీ पास దగ్గర आया। అంత శక్తి ఏంటి? आपके पास ऐसी शक्ति क्या है? ఆ వజ్రాన్ని ఈగలినంత మనస్సు, ఆ శక్తి అంటూ ఆ శక్తి నాకు చాలు. इस डायमंड को भी देने वाला वो मन, वो शक्ति मुझे चाहिए, बस मैं यही चाहता हूँ करके बोला। ఎవరన్నా వజ్రం ఇస్తారండి? बताइए, संसार में कोई डायमंड दे सकता है? ఎవరన్నా వజ్రాలు ఇస్తారా? कोई भी दे सकता है? ఏమనుకుంటారు? क्या सोचेंगे? అమ్మో ఎవరైనా చూస్తారేమో, अरे कोई देखेगा, ఈ అరణ్యంలో దొంగిలిస్తారేమో, इस जंगल में कोई चोरी करेगा। మరి అంత భద్రంగా దాచుకుంటారండి. इतना कीमती चीज बड़ी सावधानी से रखते हैं ఎంత ना, భద్రంగా कितने దాచుకుంటారు. सावधानी से रखते हैं। కానీ लेकिन అతను ఏం చేశాడు? इस ऋषि ने దాన్ని क्या ఒక किया? కాగితం పైన పెట్టి వెయిట్ గా మాకు అనుకున్నాడు. तो उसी कीमती चीज को उसने इतना ही समझा कि ये पेपर वेट है बस। ఎందుకని చెప్పండి? क्यों बताइए? ఏంటి ఆ శక్తి అంటే, क्या है वो शक्ति? తను పూర్తిగా లోకం నుంచి వేరైపోయాడు. तो ऋषि जो है इस पूर्ण रीति से संसार से अलग हो चुका है। అసలు లోకంలో ఉన్న ఆశ ఆయనకి లేదిక. यानी कि संसार की किसी प्रकार का लालच उनके पास नहीं है। అందుకనే इसलिए 2 కొరింథీ दूसरा कोरिन्थी 5:17 కనుక మనం చూస్తే 5:17 में देखिएगा तो చూడండి, క్రీస్తునందున్న వారంట నూతన సృష్టి అంట. చూడండి, कहता है, यदि कोई मसीह में है तो वे नई सृष्टि है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता है? నూతన సృష్టిగా అయిపోతాం మనం. हम नया सृष्टि बन जाएंगे। అదే గనక అతను పాత స్వభావం గనక ఉండి లోక స్వభావం అతనికి ఉంటే, अगर संसार के इसी स्वभाव उस ऋषि के पास होता, అతనికి కనపడేటట్లుగా ఆ వజ్రాన్ని ఆ సంచిలోంచి తీసి బయట పెడతాడా? तो सामने वालों को दिखाई दे क्या इस प्रकार उस डायमंड को थैला में से निकाल सकेगा? దాన్ని ఎలా చూసాడండి? मगर उन्होंने इस ऋषि ने इस डायमंड को किस नजर से देखा? రాయిలాగా చూశాడు. एक पत्थर समझा, बस రాయిలాగా చూశాడు. एक खाली पत्थर है। అందుకనే इसलिए ప్రసంగి सबोपदेशक 5:10 కనుక మనం చదివితే 5:10 पड़ेगा। ప్రసంగి 5:10 ఒకసారి చదువుతాం. सबोपदेशक 5:10 पढ़ेंगे। 5:10లో 5:10 ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే అంటున్నాడు ప్రసంగి. सबोपदेशक कहता है 5:10 में, जो रुपयों से प्रीति रखता है वे रुपयों से तृप्त ना होगा, और ना जो बहुत धन से प्रीति रखता है लाभ से ये भी व्यर्थ है। చూసారా? ఎందుకనండి వ్యర్థం అన్నాడండి? क्यों इन सारी चीजों को व्यर्थ बोला है? ఏం డబ్బులు వ్యర్థమా? क्या पैसा रुपया व्यर्थ है? ఎవరన్నా అంటారు ఆ మాట? क्या कोई भी कहेगा इस बात को? ఏ ఎల్లుడని అంటారండి ఆ कोई మాట? भी मूर्ख इस बात को कहेगा? డబ్బులు ఉంటే ఎంత పనికి వస్తాయి మనకి? रुपया होने से कितना काम आएगा हमको? ఎంత పనికి వస్తాయి? कितना काम आएगा? ఎంత ఉన్నా గాని चाहे कितना भी हमारे पास ఇంకా నాకు కావాలంటారు. बोलते हैं कि और भी चाहिए रुपया। 10 లక్షలు ఉన్నవాడు 10 लाख जिसके पास है ఇంకొక లక్ష ఉంటే బాగుండు. वो सोचता है 1 लाख और हो तो अच्छा। 20 లక్షలు ఉన్నవాడు जिसके पास 20 लाख है ఇంకొక లక్ష ఉంటే బాగుండు. 1 और लाख हो तो अच्छा होगा। ఒక ఎకరం పొలం ఉన్నవాడు जिसके पास 1 एकड़ जमीन है ఇంకొక ఎకరం ఉంటే वो బాగుండు. सोचता है 1 और एकड़ जमीन हो। 4 వజ్రాలు ఉంటే 4 डायमंड है तो ఇంకొక వజ్రం ఉంటే బాగుండు 1 और डायमंड होगा तो अच्छा होगा, सोचे। అనేది ఈ లోకం. इस संसार का चाहत ऐसा है। ఈ లోకములో इस संसार में రాజైన సొలొమోను మహారాజు राजा सलोमन लिखता है వ్యర్థం అంటున్నాడు. ये सारी बातें व्यर्थ है। చూడండి అక్కడ ఏమంటున్నాడు? देखिए क्या कहता है, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. जो रुपयों से प्रीति रखता है वो रुपयों से तृप्त ना होगा। డబ్బు వ్యర్థం కాదండి. पैसा व्यर्थ नहीं है, रुपया व्यर्थ नहीं డబ్బు है, తప్పు కాదండి. ना गलत है रुपया, డబ్బు లేకుండా చెల్లదండి.
बिना रुपए का नहीं चलेगा। ఇక్కడ అర్థం ఏంటంటే इसका मतलब क्या है कि దానిని అపేక్షించువాడు, इससे जो प्रीति रखता है, దాని యందు ఆశ కలిగిన వాడు उसी की लालसा में जो रहता है, దాని చేత తృప్తి నొందడు. ऐसा इंसान उसी के द्वारा कभी तृप्त नहीं हो सकता। రాని आओ आने रानी, दो और आने दो రాని और आने పైసా दो, పైసా, రూపాయి రూపాయి, आने दो, पैसा पैसा आने दो రూపాయి రూపాయి और रुपए आने दो। అపేక్షిస్తున్నాడు కదా. वो इसी प्रकार प्रीति रखता है, लालसा సంపాదించు करता है। డబ్బు, तो कमाओ पैसा, సంపాదించు, कमाओ, నీ అవసరాల కోసం వాడుకో, आपकी जरूरतों के लिए इस्तेमाल करो, అపేక్షించబాకు, मगर ज्यादा प्रीति मत रखो। అది వ్యర్థం అంటున్నాడు ఇక్కడ. ऐसा प्रीति रखना व्यर्थ है। మీరు అంటారు आप बोलोगे ఏంటండి పాష్ గారు, क्या पास्टर जी, పైసా డబ్బు మమ్మాటది, ఎప్పుడు డబ్బు లేనోడు డుబ్బు కూడా జలడాడు. मेरी माँ बोलती है बिना पैसा का कोई किसी काम का नहीं है करके बोलती। ఎప్పుడు మా అమ్మ ఒక మాట అనేది, हमेशा बोलते थे డబ్బు లేనివాడు డుబ్బు కూడా జలడం. पैसा नहीं तो इंसान किसी काम का नहीं है। మరి ఏంటండి పాష్ గారు ఇలా అంటున్నారు? मगर पास्टर जी आप क्यों ऐसा बोलते हो? ఎంత మహా జ్ఞాని, देखिए हम महाज्ञानी ఈ हैं। జ్ఞానం ఎవరిచ్చారు? इस ज्ञान किसने दिया है? దేవుడిచ్చిన జ్ఞానం ఇది. परमेश्वर ने दिया है ये ज्ञान। ఆ జ్ఞానం ఇచ్చినటువంటి జ్ఞాని మాట్లాడుతున్న మాటలు మనం ఎవరు అంటే తీసేయటానికి. तो परमेश्वर से ज्ञान प्राप्त करके वही ज्ञानी इस प्रकार की बात बोल रहे तो हम उस ज्ञान को कैसा टुकरा सकते हैं? మనం ఎవరు అంటే రాజా సొలొమోను మహారాజు అంతటి జ్ఞాని మాటలు కొట్టేసి అంత జ్ఞానంలో మనము क्या राजा सोलोमन की ज्ञान को ही टुकराने वाले ज्ञानी है क्या हम? కాదండి. नहीं है। ఆ మాటలో పరమార్థం ఉంది. उस बातों में परमार्थ छुपा అక్కడ हुआ है। ఏమంటే ద్రవ్యమును అపేక్షించువాడు, रुपए से जो प्रीति रखता है, లాలచి, लालच रखता है, ఆశ కలిగిన వాడు, और भी ज्यादा लालच रखता है। అతను ఏం చేస్తాడంటే वो అండి, क्या करता है? ద్రవ్యము చేత తృప్తి నొందడు. लालच तो रखता है रुपयों का, मगर उससे कितना भी हो तृप्त नहीं होगा। ఎంత ఉండక తృప్తి నొందడు. कितना भी हो तो भी तृप्त नहीं होगा। ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. అవను जो बहुत धन से प्रीति रखता है, लाभ से वे कभी అంటే तृप्त नहीं ధనాన్ని होगा। సమృద్ధిగా కలిగిన వాడు, धन उसके पास बहुत है, ఆ సమృద్ధి కలిగిన వాడు ఏమంటాడంట, फिर भी वो क्या कहता है? అది అపేక్షించువాడు उसकी प्रीति అంటే रखने దాని वाला, యందు ఆశ కలిగిన వాడు. उसके प्रति और लालसा रखने वाला। చూడండి ప్రియులారా, एक है प्रियो, ఇందాకే చెప్పాను మీకు, पहले मैंने बताया था దాని యందు ఆశ కలిగి ఉండబాకండి. उसी के ऊपर ज्यादा लालसा मत रखो, చాలా దానికి మహత్వం ఇవ్వకండి. ज्यादा महत्व उसको मत दो। అందుకే ఒక కవి అన్నాడు, इसलिए कवि ने कहा డబ్బుని ఎప్పుడు కాళ్ళ కింద పెట్టుకోండి కానీ నెత్తి మీద పెట్టుకోబాకండి అన్నాడు. पैसों को कभी भी पैर के नीचे रखो, मगर सर के ऊपर मत रखो बोला। ఇక్కడ పెట్టుకోవద్దు అన్నాడు, सर के ऊपर मत रखो, కాళ్ళ కింద పెట్టుకోది. पैर के नीचे रखो बोला। ఎప్పుడు కావాలని అప్పుడు తీసుకుని వాడుకో. यानी कि जब चाहिए तब उससे इस्तेमाल करो। ఇంకొక మాట కూడా అన్నాడు, एक और बात भी कहा, పక్షులను నీ మీద తిరగని, पक्षियों को तुम्हारे सर के ऊपर मंडराने तो दो, నీ తల మీద గూళ్ళు పెట్టని బాకు, मगर तुम्हारे सर के ऊपर उसको घोंसला मत बनाने दो, గూళ్ళు పెట్టని బాకు, घोंसला मत बनाने दो, తిరగని పైన తిరగని. ऊपर तो घूमने दो पक्षियों को। అంటే అర్థం ఏంటి, इसका मतलब क्या है? మనము ఎంత దిగజారిపోయిన వాళ్ళంగా ఈ భూమి మీద ఉంటామంటే మనిషి. इंसान इतना कमजोर है इस संसार में। లోకాసు వార్త 15:12 కనుక మనం చదివితే, लूका का 15-12 पढ़ेगा तो 15:12 చూడండి ఒకసారి, లోపమునకు గడమీయక అంటాడు. 15:12 लूका का 15-12 देखिए। 15 అంటాడు, ఏ విధమైనను మీరు లోభిగా ఉండొద్దు అంటాడు. कहता है आप लोभी बन के मत रहना। లోపమునకు ఎవరు కూడా దానికి ఆ లోబులుగా ఉండొద్దు. तो कोई भी लोभी बन के नहीं रहना है। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి ఆ శక్తి నేను పొందుకోవాలంటే గురువు గారి దగ్గర ఏ శక్తి పొందుకోవాలని వచ్చాడండి? तो गुरु के पास कौन सा शक्ति पाने के लिए वो आया है? ఏ శక్తి? कौन सा शक्ति? ఆ వజ్రాన్ని వీయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఏముంది? तो उसके पास जो डायमंड है उसे भी खुला मन से देने का ऐसी क्या शक्ति है तुम्हारे पास? ఏంటి ఆ శక్తి నీ దగ్గర ఉంది? ऐसी क्या शक्ति है आपके पास? ఆ శక్తి నాకు, वो शक्ति मुझे चाहिए, అది నేను పొందుకోవాలి. वो मैं पाना चाहता हूँ। మనం యేసు ప్రభు దగ్గర ఏ శక్తి हम పొందుకోవాలండి? यीशु मसीह के पास कौन सी शक्ति को पाना है? ఏ శక్తి పొందుకోవాలి చెప్పండి? कौन सी शक्ति को पाना है? ప్రభువా, प्रभु, ఈ లోకంలో इस संसार में నేను మోహపు విషయం పైన, దేనిపైన మోహపు చూపు దేనిపై కూడా ఉండకుండా, దేనిపైన ఆశ కలిగి ఉండకుండా నా అవసరాలను తీర్చుకోవటానికే నాకు శక్తిని ప్రభువా అని ప్రార్థన చేయి. अब प्रभु से प्रार्थना करो, प्रभु इस संसार की किसी भी मोह माया में ना पड़ो,
किसी के ऊपर ज्यादा मोह ना रखूं, केवल मैं अपनी जरूरतों को ही पूरा करने का चीज समझ सकूं उसे, उस प्रकार की शक्ति दो करके प्रार्थना। అన్నిటి యందు నువ్వు స్వతంత్రం పొందేసి. सब में आप आजादी पालो, అందుకే అంటాడు इसलिए कहता है క్రీస్తునందుంటే నూతన సృష్టి. मसीह में होने से नई सृष्टि है। ఏమంటాడు? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. देखो पुराने बातें बीत गए, देखो सब नया हो गया। ఆ ముని గనక పాత స్వభావంలో ఉంటే, अगर वो ऋषि पुराना स्वभाव वाला होता, లోకములో ఉంటే, संसार की सी सोच वाला होता, అపేక్షించేవాడైతే लालच रखने वाला होता, ఈ వజ్రాన్ని అతనికి కనపడనీయండి. तो इस डायमंड को दूसरों के नजरियों में नहीं पड़ने देता। అర్థమవుతుందా? समझ में आ रहा है? దాన్ని ఒక రాయిగా ఎంచుకున్నాడు. उसने उतनी बड़ी कीमती चीज को केवल एक पत्थर समझा। ఆ రాయి అడిగాడు, రాయి ఇచ్చాడు. उसने वो पत्थर मांगा, इस पत्थर को उसने दे दिया। కానీ लेकिन అంత ఉదార స్వభావం, देखिए कितना उदारता से दिया है, అంత శక్తి, इतनी शक्ति। అంత శక్తి ఏంటి इतनी शक्ति कौन सी? అంటే క్రీస్తు యొక్క అవయవాలుగా మనం ఉంటే, यानी कि मसीह की अंग बन के हम रहेगा तो మనం ఉంటే हम रहेगा, ఆయనకు ఉన్నటువంటి స్వభావం మనకు तो వచ్చేస్తుంది. उनकी सी स्वभाव हमें भी मिलेगा। ట్రాన్స్ఫర్ అయిపోద్ది. यानी कि वो स्वभाव बदली होगी। క్రీస్తులో మనం ఉంటే, मसीह में हम रहने से, క్రీస్తును మనం ఎరుగుంటే, मसीह को अगर हमने जान लिया, ఆయనకున్నటువంటి మనసు, ఆయనకున్న స్వభావం అంతా మనకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. उनकी मन उनकी स्वभाव पूरा हमारे ऊपर आ जाएगा, అంత మనకి ప్లస్ పాయింట్ అయిపోద్ది. तो सब मिलके हमारे लिए दुगना होगा, ప్లస్ పాయింట్ అయిపోద్ది. दुगना होगा। కాబట్టి ఆ ప్లస్ పాయింట్ అయింది మనకు కావాలి. देखिए सुनिए, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే या ध्यान से सुनिए, మనం కూడా ప్రభువా నాకు శక్తిని అని అడగాలి. प्रभु मुझे शक्ति दो बोलना है। అందుకే మనకి పరలోక ప్రార్థనలు ఏమంటాడు? तो इसलिए प्रभु की प्रार्थना में क्या बोला था? ఏమన్నా అనుదిన ఆహారం మాకు దయచేయి. केवल दिन भर की रोटी हमें दो। ఏమన్నాడు? क्या बोला? 2-3 రోజులు కావాల్సిన ఆహారం మాకు ఈ ప్రభు అని మనకు ప్రార్థనలో నేర్పాడా? प्रभु की प्रार्थना में ये सिखाया, 2-4 दिन के लिए कितना खाना चाहिए उतना दो प्रभु करके सिखाया। అడిగాడా? ऐसा सिखाया क्या? అట్లా నేర్పాడా? ऐसा सिखाया क्या? శిష్యులకు నేర్పిన ప్రార్థన. चेलों को जो प्रार्थना सिखाया, అంటే శిష్యులు అంటే వాళ్ళకి నేర్పిన ప్రార్థనకో బకండి. चेलों को सिखाया मतलब केवल उन्हीं लोगों का करके मत सोचना। వాళ్ళ బోధ విన్నవారు, उनके संदेश जितनों ने सुना है, ఆ శిష్యుల యొక్క బోధ విన్నవాళ్ళు. चेले की संदेश में रहने ఎందుకంటే वाले, యేసు ప్రభు అన్నాడు శిష్యులను తయారు చేయమన్నాడు. क्योंकि यीशु ने कहा तो चेलों को तैयार करो। ఒక శిష్యుడు ఇంకొక శిష్యుడిని తయారు చేయాలి. एक चेला दूसरे चेले को बनाना है। కాబట్టి ఆ శిష్యులకు చెప్పిన బోధ ఏంటో తెలుసా? चेलों से क्या संदेश दिया है? మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభు. आज दिन भर की रोटी आज हमें दे प्रभु। సొలొమోను మహారాజు కూడా राजा सुलेमान भी సామెతలు రాసినప్పుడు చివర్లో ఉంటుంది. సామెతలు नीति वचन में लिखा है, आखिरी में 31 అనుకుంటాను మనం చూస్తే. 31 में देखिए, సామెతలు नीति वचन 31 31 अध्याय, అందులో చక్కని ఒక మాట మనకి నేర్పాడు. तो वहाँ पे एक अच्छी बात बताया है। ఎక్కువైతే నేను నిన్ను మర్చిపోతానేమో, कहीं ज्यादा हो गए तो मैं कभी आपको ना भूलने पाऊं। తక్కువైతే నీతి తప్పి నేను ఏదైనా దొంగతనం చేస్తానేమో. यहाँ पे 30 8 से 9 30 8 30వ అధ్యాయము, 8 और 9 30వ అధ్యాయము, అదే 30వ అధ్యాయము 9వ వచనం చూడండి. वचन 30 अध्याय नीति वचन का वचन 9 देखिएगा। ఇంకా 8లో కూడా కింద ఉంది. 30 का 8 और 9 देखिए। పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేదా పేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చూసారా ఎంత చక్కని 8 और 9 में लिखा है कि अर्थात व्यर्थ और झूठी बात मुझसे दूर रख, मुझे ना तो निर्धन कर ना धनी बना, प्रतिदिन की रोटी मुझे खिलाए कर, ऐसा ना हो कि जब मेरा पेट भर जाए तब मैं इनकार करके कहूँ कि यहोवा कौन है। मैं अपना भाग खोकर चोरी ना करूं और अपना परमेश्वर का नाम अनुचित रीति से लूं। చూడండి, देखिए प्रिय, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, खूब पैसा है किसी के पास, మంచి ఇల్లు ఉండేవాళ్ళు, जिसके पास अच्छे घर हैं, మంచి పొలం ఉండేవాళ్ళు, अच्छे खेत है किसके पास, దేవుడు అవసరం అవుతాడు వాళ్ళకి. क्या उन लोगों के लिए जिंदगी में परमेश्वर का जरूरत है? क्या తక్కువగానే ఉంటుంది, తక్కువ అవసరం ఉంటుంది. बहुत कम जरूरत होगा परमेश्वर का। ఎందుకంటే क्योंकि ఏదైనా బాధ వస్తే कोई तकलीफ आ गई तो డబ్బు,
पैसा है, హాస్పిటల్ తీసుకెళ్తాడు. हॉस्पिटल लेके जाएगा, ఏమంటాడు? क्या कहेगा? ఎన్ని లక్షలైనా సరే, कितना भी लाख क्यों ना हो, ఎన్ని కోట్లైనా సరే कितना भी करोड़ क्यों ना हो, నేను ఇచ్చేస్తాను, मैं दे दूंगा, బాగు చేయి. तुम ठीक कर दो. అసలు అమెరికా నుంచి తీసుకొస్తాను, हो सकता तो अमेरिका से लेके आऊंगा, ఏదో ఆస్ట్రేలియా పంపిస్తాను, ऑस्ट्रेलिया भेजूंगा, ఏం లేదు, చెయ్యి, బాగు చెయ్యి అంటాడు. कुछ भी हो करो करके बोलता है. అతను దేవుని మీద ఆధారపడేంత అవసరం లేదు. तो परमेश्वर का जरूरत उसका जिंदगी में नहीं होती. ఎందుకని? क्यों? అతనికి కోట్లు వస్తుంది, उसके पास करोड़ों संपत्ति है, ఇంట్లో ఏసీలు ఉన్నాయి, घर में एसी लगे हैं, ఓ బయటికి పోతే మరి మంచి ఘనత కలిగినటువంటి సన్మానాలు ఉన్నాయి. तो बाहर जाने से बड़ी प्रतिष्ठा और सम्मान मिलती है. ఇంకా దేవుడు ఎందుకండి అతనికి? ऐसा लोगों के लिए परमेश्वर का क्या आवश्यकता पड़ेगा? అందుకే యేసుప్రభు అన్నాడు, పేదలైన మీరు ధన్యులు అన్నాడు. इसलिए मसीह यीशु ने कहा था, तुम जो गरीब हो धन्य हो. పేదలైన మీరు ధన్యులు. जो गरीब है वो धन्य है करके बताया. పేదలంటే ఎవరండి? गरीब कौन है? పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డవాడు. पूर्ण रीति से प्रभु पर निर्भर जो हुए हैं. మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువా. प्रभु से विनती करे, आज दिन भर की रोटी आज हमें दे प्रभु. ప్రార్థన చేసుకోండి, प्रार्थना कीजिए इस प्रकार, ఎందుకంటే ఎక్కువ ఇస్తాడండి. मगर प्रभु इससे बढ़कर ही देगा. ఎఫీసులు రాసింది, एफएससी में लिखा हुआ అడిగిన है, దానికంటే ఊహించిన ఎక్కువ ఇస్తాడు కానీ దేవుడు తక్కువ ఇవ్వడండి. हम जो मांगा और सोचा समझा नहीं है उससे कहीं अधिक वो देगा, कम नहीं देगा लिखा है. ఎక్కువ ఇస్తాడండి. वो ज्यादा ही देगा. మన దేవుడు అలాంటి వాడు, हमारा परमेश्वर ऐसा महान है, అంత దయగలిగిన వాడు. इतना दया दिखाने वाला, ఎందుకంటే తన హస్తాలతో మనల్ని చేసుకున్నాడు, क्योंकि उन्होंने अपने हाथों से हमको बनाया है, తన కుమారుడు మన కోసం పంపించాడు. अपने पुत्र को हमारे लिए भेजा है. ఎందుకని? क्यों? ఆ సమీపరాన్ని తేజస్ దగ్గరికి మనం కూడా వెళ్ళాలని. उस ज्योतिर्मय परमेश्वर जिसका निकट भी हम ना जा सके मगर उसके पास हम पहुंचना है. ఆ అమరత్వం మనం కలిగి वो ఉండాలి. अमरता जो है हमें होनी चाहिए बोल. అంటే యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చాడు. यानी कि हम योग्य नहीं थे, उस योग्य हमें बनाया దాని है. కృప అన్నాం. इसी को कृपा बोला है. కృప అంటే ఏంటి? कृपा यानी कि హక్కులు దేనికైతే హక్కుదారం కాదో దానికి మనకు హక్కుదారుని చేశాడు. जिसके हम योग्य नहीं थे उसका योग्य हमें बनाया. కాబట్టి ఇక్కడ మనం చూడండి, దేవుని యొక్క కార్యాలని మనం కనుగొంటము ఆయన యొక్క స్టేటస్కి, అంటే ఆ శక్తి మనం పొందుకుంటే కానీ అంత స్టేటస్లో మనం వెళ్ళము. तो परमेश्वर के कार्यों को पहचान कर परमेश्वर की उस शक्ति को प्राप्त करने से ही उन्हीं की बराबरी हम कर सकते हैं. అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రయాణిస్తున్నప్పుడు जब जंगल में इजरायली सफर कर रहे थे 40 దినాలు వాళ్ళు మన్నా తిని వాళ్ళు వాళ్ళ జీవితాలను కాపాడుకున్నారు. तो 40 वर्ष उन्होंने मन्ना खा के जिंदा रहा. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మన్నా? कहाँ से आया ये मन्ना? పరలోకం నుంచి వచ్చేది. स्वर्ग से आता था. ఎవరు పంపారండి? कौन भेजता था? మట్టి నుంచి వచ్చేది ఆహారం, मिट्टी से मिलती है खाना, కింద నుంచి వచ్చేది ఆహారం. नीचे से आती है खाना. అది మానవుడు సిద్ధపరచుకుంటాడు. इंसान अपने लिए तैयार करता है. దుక్కి దున్నుతాడు, तो हल जोतेगा, దుక్కి దున్నుతాడు, हल जोतेगा, విత్తనం बीज చల్లుతాడు, बोता है, ఏం చేస్తాడు? क्या करता है? పంట కోసుకుంటాడు, फिर फसल काटता ఆ है, పంటను తింటాడు. उसी को खाता है. కానీ लेकिन పైనుంచి వస్తుందండి ఇది. ऊपर से आ रही मन्ना, కింద వాళ్ళు ఏం కష్టపడలేదు. नीचे के लिए वो लोग मेहनत नहीं कर रहे. చిరుపిళ్ళు ఏం చేయాలి? सिर्फ उन्हें क्या करना వెళ్ళి है? పోగు చేసుకోవాలి. जाके बटोरना है बस. ఏం చేసుకోవాలి? क्या करना है? పోగు చేసుకోవాలి అంతే, बटोरना है बस. ఇంకా ఏం చేసే పని లేదు. और कुछ एक्स्ट्रा करने की जरूरत नहीं है. ఏమంటున్నాడు? क्या कह रहे हैं? ఉదయం ఇస్తున్నాడు, सुबह भी दे रहे हैं, సాయంకాలం ఇస్తున్నాడు, शाम को दे रहे हैं, సాయంకాలం మాంసం ఇస్తున్నాడు, शाम को मांस दे रहे हैं, ఉదయం మన్నా ఇస్తున్నాడు. सुबह मन्ना दे रहे हैं. బా, ఎంత ఆ పూరులు వచ్చి పడిపోయి ఉంటాడు. ఇక్కడ तो वो आके वो गिर जाता था उनके పట్ పట్ सामने. పట్ 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 కొట్టుకుంటూ వచ్చి పడిపోతాయి అంట. तो पक्षी आके पटोरे आके उनके सामने गिर जाता था. ఎందుకని తెలుసా? क्यों बता है? దేవుని వాగ్దానం ఉంది వాళ్ళకి. परमेश्वर की वादा है उनकी जिंदगी. కాబట్టి మనం వాగ్దాన ప్రజలము. हम भी वाचा का लोग है. మనం లోకుల మధ్యలో ఉన్నాం కానీ లోకుల కంటే మనం ఎక్కువ మంచి మంచి శ్రేష్టమైన వాళ్ళమండి. మనం हम तो कहने के तो संसार के लोगों के बीच में है, हम संसार से बड़ी श्रेष्ठ लोग ఆ हैं. శక్తిని పొందుకో. उस सामर्थ्य को पाओ. నీవు నీ పొరుగు వారు ఒకే పక్క పక్కన ఉంటారండి. आप और अपना पड़ोस एक ही साथ साथ रहेगा. దేవుడు నమ్మని వాళ్ళు, परमेश्वर को जो भरोसा नहीं करते, నమ్ముకున్న నీవు, जो भरोसा करते కానీ हैं आप, వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. लेकिन उनकी और हमारे बीच में कई अंतर है, ఓ చాలా వ్యత్యాసం कई ఉంటుంది. सारा अंतर है. అంత శక్తి కలిగిన వాళ్ళండి మనం, तो इतना शक्तिमान है हम, అంత శక్తి కలిగిన వాళ్ళం మనం. इतना शक्ति है हमारे पास. దేవుని దయ పొందుకునే వాళ్ళం మనం. परमेश्वर का दया को हासिल करने वाले हैं, వాగ్దాన పురుషులు మనం. वाचा का लोग है हम. చూడండి, देखिए వాళ్ళకి ఏమన్నాడు? రోజు వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఉదయాన్నే వెళ్ళి మీరు తెచ్చుకోండి, సాయంకాలం వెళ్ళి తెచ్చుకోండి ఉచితంగా అన్నాడు. तो इजराइल से कहा आप रोज सुबह जाके ले आएगा और शाम को लाके मुफ्त में लेके आएगा बोला. కానీ శుక్రవారం ఏమన్నాడు? लेकिन शुक्रवार को क्या कहा था? ఏమన్నాడు? శనివారాన్ని కూడా తెచ్చుకోమన్నాడు. शनिवार को भी लेके आइएगा, శనివారం తెచ్చుకో అన్నాడు. शनिवार को ले आइएगा, శనివారం వెళ్ళబాకండి అన్నాడు. शनिवार को मत जाना, नहीं मिलेगा बोला. అయితే तो फिर సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రం ఒక రోజు ఏ రోజు దారు తెచ్చుకున్నాను.
तो सोमवार से लेकर शुक्रवार तक जिस दिन के उसी दिन लेने के लिए बोला। కానీ శుక్రవారం మాత్రం శనివారం శుక్రవారం తెచ్చుకోమన్నారు. तो शुक्रवार को कहा गया कि शनिवार के लिए भी आज शुक्रवार के लिए भी ले आओ करके। దేవునికి అరణ్యంలో ఉన్న ఇజ్రాయెల్కి మధ్యలో మధ్యవర్తిగా మోషే గారు ఉన్నారు. तो जंगल में जो इजरायली है और परमेश्वर जो है उन दोनों के बीच में मूसा रहा। ఎందుకని చెప్పండి? क्यों बताइए? మోషే అని దేవుడు పంపించేవాడు ఇజ్రాయెల్ దగ్గరికి ఐగుప్తులో ఉన్నప్పుడు. तो मूसा को परमेश्वर ने भेजा था इजरायली के पास जब मिस्र में रहते थे। నీ మీద ఒక భారం పెడుతున్నాను, आपके ऊपर एक बोझ వాళ్ళని ఆ ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశం అంటే వాగ్దాన భూమిలోకి పంపించని మోషేకి చెప్పాడు. उन्हें उस मिस्र देश से निकाल कर दूध और शहद बहने वाला उस देश में पहुंचाओ करके मूसा से ఆ कहा। బాధ్యత మోషేకి ఇచ్చాడు. वो जिम्मेवारी मूसा को दिया है, కానీ लेकिन ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ये वाचा किसको दिया है? పితరుడైన అబ్రహాంకి ఇచ్చాడు. पूर्वज जो अब्राहम के लिए। మీరు ఆదికాండం 17 తర్వాత చదువుకోండి, आप बाद में उत्पत्ति 15 पढ़िएगा, తర్వాత చదువుకోండి. बाद में पढ़िए। అక్కడ ఆ బాధ్యత, ఆ యొక్క వాగ్దానము అది అబ్రహాంకి ఇచ్చాడు. वादा जो है अब्राहम के साथ बांधा गया है। నీ సంతానం, నీ 4వ సంతానము आपकी चौथी पीढ़ी మళ్ళీ నువ్వు నుంచున్న దగ్గరికి వస్తారు. जिस जगह तुम खड़े हो ना इसी जगह में आएगा। ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము కానాను యొక్క భూమి మీద ఉన్నాడు. जब अब्राहम इस वाचा को पा रहा था उसी कानान की धरती पे था अब्राहम, అప్పుడు అక్కడ నిల్చున్నాడు. वहीं पे खड़े थे। నీ 4వ పాలు అంటే 4వ తరము వారు మళ్ళీ ఇక్కడికి వస్తారు. तो बताया गया तेरा चौथी पीढ़ी फिर से यहाँ पे आएगा। ఎంత ఎస్టిమేట్ అండి! कितना हिसाबे देखिएगा, అసలు ఎస్టిమేట్ ఎంత ఉంది చూడండి. कितने बड़े हिसाबे देखिएगा। ఇది దేవునిలో ఎస్టిమేట్ అండి. ये परमेश्वर में है इतना बड़ा हिसाब। నువ్వు దేవునిలో ఎస్టిమేట్ వేసుకో, तो परमेश्वर में ही आप सोचो, ఆ శక్తి పొందు, वो शक्ति को पाओ, నీకు లెక్కలతో సహా ఇస్తాడు. तो आपको हर एक विषय ठीक ठीक देगा। ఎస్టిమేట్ దేవుళ్ళో ఉండాలండి. तो सारे ये गिनती जो है परमेश्वर में होनी चाहिए। ఆయన చూడు, उन्हें देखो, బలిచ్చిన తర్వాత बलि देने के बाद అబ్రహాముతో బలి కోరాడు, अब्राहम से बलि चाहा, బలిచ్చాడు. बलि दे दी अब्राहम। గాఢ నిద్ర కలిగినప్పుడు गहरी नींद में था, దేవుడు కలలో మాట్లాడతాడు. परमेश्वर ने दर्शन में बात किया। నీతో ఎప్పుడన్నా దేవుడు కలలో कभी మాట్లాడా? परमेश्वर आपसे स्वप्न से बात किया है? పండుకునేటప్పుడు सोते वक्त నాకు మంచి కల అయ్యాయి. मुझे अच्छे स्वप्न दो प्रभु। ఈ మధ్య కాలంలో నాకు మంచి కళలు వస్తున్నాయి. आजकल मुझे बड़ी अच्छी सपना है, ఆనందంగా ఉంటుంది. बड़ी आनंद लग रहा है। ఆనంద కళలే కానీ భయానక డరావన్ కళలు వద్దయ్యా. तो मुझे अच्छी आनंद लगने वाला स्वप्न चाहिए, ना डरावनी करके భయంపడే నాకు వద్దయ్యా. डरने वाला स्वप्न नहीं चाहिए। ప్రార్థన చేసుకుంటున్నావా? प्रार्थना करते हो इस నాకు प्रकार, మంచి కళ అయ్యా. मुझे अच्छे स्वप्न दो। ఆ కళలో నా మనసంతా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండే కళ అయ్యా. वो सपना ऐसा हो कि मेरा मन से पूरी आनंद उठाने वाला हो। నాకు దర్శనాలు అయ్యా. मुझे दर्शन दो प्रभु जी, నాతో మాట్లాడయ్యా. मुझसे बात करो प्रभु, నాతో పరిశుద్ధాత్ముడా మాట్లాడు. मुझसे बात करो पवित्र आत्मा प्रभु। దైవదాసుడు మాట్లాడే మాటలకి ఆ శక్తిని నేను పొందుకునేటట్లు నాకు ఆ శక్తిని దయచేయి ప్రభు. तो प्रभु के दास के द्वारा जो आप बात करते हो उस शक्ति को पाने के लिए मुझे 2 शक्ति करके प्रार्थना करो। వాగ్దానం ఇచ్చాడండి. वाचा बांधा మనం है, వాగ్దాన పురుషులు हम అండి. वाचा के लोग हैं। మనం వాగ్దానం తెలుసా? पता है आपको? ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడే వాళ్ళ బీజాణువుల్లో మనం ఉన్నామని ఎన్నోసార్లు చెప్పాను నేను. कई बार मैंने आपको बताया था कि जब आदम हव्वा ने पाप किया था उनकी बीजाणु में हम सब हैं। నువ్వు నేను ఎంత వాగ్దానం పురుషులు, ఎంత దయప్రాప్తి పొందుకునే వాళ్ళం చూడండి. आप और हम कितना वाचा के लोग हैं, कितना दया को हासिल करने वाले देखिएगा। ఆదాము అవ్వలు పాపం చేసిన బీజాణులో ఉన్నావు जब కాబట్టి आदम ने पाप किया, जब उनकी बीजाणु में थे आप, 3:15 అన్నాడు 3:15 స్త్రీ में बोला, సంతానం వచ్చి మనల్ని పాపాల నుంచి విడిపిస్తాడని అప్పుడే వాగ్దానం చేశాడు. स्त्री का संतान आके ही हमें पापों से छुड़ाएगा करके तभी वादा किया था। ఎవరండి? कौन है? ఆదాము అవ్వల సంతానం మనం. आदम हव्वा का संतान हम। ఈ భూమి మీద ఉన్న విస్తరించిన వారు. इस धरती पे जितने फैले हुए हैं, దేవుడు అందరికీ దేవుడు. परमेश्वर तो सबका परमेश्वर है। కులమతాలు ఈ మనుషులు పెట్టుకుంటారు. ये जाति धर्म तो इंसान ने रखा, మనకు కులమతాలు ఉండకూడదు. हमारे अंदर जाति धर्म का भेद नहीं మీకు होना ఒక విషయం चाहिए। చెప్తాను. आपको एक बात మీరు कहता हूं, ఫలానా కులం వాళ్ళు, आप फलाना जात के हो, మీరు ఫలానా కులం వాళ్ళు. फलाना जात के हो। మనం ఎప్పుడు కూడా కులాలు మతాలు ఎంచకూడదండి. हम इस प्रकार का जात भेदभाव नहीं देखना है। ఎప్పుడైతే మనం యేసు ప్రభు వచ్చామో అప్పుడే మనం చనిపోయాం. जब यीशु के पास हम आए थे तभी हम मर गए। కులాల పట్ల, మతాల పట్ల, జాతుల పట్ల మనం ఎప్పుడో చనిపోయాం. और जाति धर्म को लेकर और कब का हम खत्म हो गए हैं। నేను ఫలానా జాతి వాడిని, నేను ఉన్నతమైన జాతి వాడిని, నేను ఉన్నతమైన మతం వాడిని అంటే ఇంకా నువ్వు చనిపోనట్టే, ఇంకా నువ్వు పాతవేలోనే ఉండవు. పాతవ గతించలేదు, నూతనం కాలేదు. अगर आप में से कोई कहेगा हम फलाना ऊंचे जात के हैं तो हम अच्छा है कहे, बाकी तो अच्छा नहीं है करके बोलेगा, तो इसका मतलब तुम पाप के विषय में नहीं मरा और भी तुम्हारे अंदर पाप जिंदा है। నువ్వు క్రీస్తునందు లేవు. इसका मतलब तुम मसीह में नहीं हो। క్రీస్తునందు
యందున్నవాడు నూతన సృష్టి. तो मसीह में जो होता है ना वो नया सृष्टि होता है. ఆ ముని డైమండ్ ఆరాంగా తీసుకో అని ఈగలంటే అంత శక్తి కావాలని తిరిగి వచ్చి మళ్ళీ ఆ వ్యక్తి అడుగుతున్నాడు. वो मुन ऋषि जो है उस डायमंड को बड़ी उदारता से मांगते ही दे दिया, तो उस आदमी आके कहता है ऐसी शक्ति मुझे दो जो जिस तरह उदारता से इतनी कीमती ఇంత चीज को శక్తి मुझे నీ दिया. దగ్గర ఎక్కడుంది? इतना शक्ति आपके पास कहाँ है? ఇలువగల్ల వజ్రాన్ని నువ్వు ఆసానంగా సాధారణంగా ఇచ్చేసేవే. इतनी बहुमूल्य डायमंड को बड़ी नॉर्मल तौर पर आपने दे दिया. నీ మనసు ఎంత బాగా మంచి దృఢంగా ఉందని. आपका मन कितना दृढ़त्व में है करके बोला. అప్పుడే మనకు వాగ్దానం జరిగిపోయింది. तभी हमको वादा मिल गया. స్త్రీ సంతానం వచ్చి మనల్ని నడిపిస్తాడు అని. स्त्री का संतान आके ही हमको छुड़ाएगा. కాలము సమీపించినప్పుడు స్త్రీ వలన యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. जब समय पूरा हुआ तो एक स्त्री के द्वारा मसीह यीशु संसार में ప్రతి आया. ఒక్కరు నా గురించి యేసయ్య, तो सारे कहना कि मेरे लिए ही आया है यीशु. నా గురించి యేసయ్య, मेरे लिए ही आया है यीशु. నాలాంటి పాపుల కొరకు मेरे యేసయ్య. जैसे पापी के लिए ही यीशु मसीह. ధన్యులండి వాళ్ళు. ऐसा बोलने वाला धन्य है. మనం ధన్యులవి, हम सब धन्य हैं. మనం ధన్యులవి. हम सब धन्य మనం हैं. క్రీస్తుని కలిగి ఉండాలి, हम मसीह को अपनाए, కుమారుణ్ణి కలిగి ఉండాలి. मसीह में है हम. కానీ लेकिन ఆజ్ఞలు పాటించాలండి. आज्ञाओं को पालन करना है. ఆజ్ఞలు గనక మనం పాటించకపోతే अगर आज्ञाओं को पालन नहीं करेगा. చూడండి యోహాను సువార్త देखिए यूहन्ना 15వ అధ్యాయము 15 अध्याय 10వ వచనం చూస్తే, 10 में देखिएगा నేను तो, నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. कहता है यदि तुम मेरी आज्ञाओं को मानोगे तो मेरे प्रेम में बने रहोगे, जैसा कि मैं अपने पिता की आज्ञाओं को माना है और उसकी प्रेम में बना रहता हूँ. అంటే यानी कि నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారము, जिस प्रकार मैंने अपने पिता की आज्ञाओं को माना और उनकी प्रेम में बना रहा. అంటే యేసయ్య మార్గం చూపించాడు. यानी कि यीशु मसीह ने हमको मार्ग दिखाया है. మార్గం చూపించి ఈ మార్గంలో నడవండి అంటున్నాడు. ये मार्ग दिखा के बोलता है इसी मार्ग में నన్ను चलो. తండ్రి పంపించాడు కాబట్టి ఆ తండ్రి యొక్క ప్రేమను నేను పొందుకుని ఆయన ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను. मुझे पिता ने भेजा है, उनके प्रेम को मैंने पाया हूँ तो क्या, और उनकी आज्ञाओं को मैं पालन कर रहा ఆ हूँ. ప్రకారం इसी प्रकार మీరును, आप भी, మీరు అన్నకాడ आप यानी कि ప్రతి ఒళ్ళు నేనే, हर एक सुनने वाला कहे मैं ही. మీరు అన్నకాడ जहाँ आप भी ఇది करके బహువచనం बोला అండి. था. ये तो बहुवचन है. నేను, मैं, మీరు అన్నక అందరు నేనే. तो जो आप करके बोला है हर जगह समझे कि मैं. మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచింది. आप भी मेरी आज्ञाओं को पालन करोगे तो मेरे प्रेम में बने रहोगे. కుమారుడు ఎవరి యందు ఇష్టపడతాడో దేవుడు ఆడ ఇష్టపడతాడు. पुत्र जिस पर प्रसन्न होगा परमेश्वर उनसे प्रसन्न होगा. కుమారుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో ఆయన ఆశీర్వదిస్తాడు. पुत्र जिसका आशीष करेगा परमेश्वर उन्हीं को आशीष కుమారునికి करेगा. వేరుగా తండ్రి లేడు. पुत्र के अलावा पिता है ही नहीं. కుమారుడు ముద్దు పెట్టుకోండి లేకపోతే క్రోధం వచ్చింది అంట. कहता है कि पुत्र को चूमो नहीं तो वो गुस्सा करेगा, लिखा है. కుమారుడిని ముద్దు పెట్టుకోండి. पुत्र को चूमो. ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటండి? चूमने का मतलब क्या है? యోధా ఇస్కరియోతు ముద్దు కాదండి. यहूदा की जैसा चुम्बन नहीं है. అంటే నీ ద్వారా ఆయన హేళన పరిచేటట్టుండేది ఆ ముద్దొద్దండి. आपके द्वारा उनका अपमान हो इस प्रकार का चुम्बन नहीं चाहिए. యోధా ఇస్కరియోతు ముద్దొద్దండి. यहूदा के जैसा चुम्बन नहीं चाहिए. ఆయన కూడా దగ్గరే ఉన్నాడండి. वो भी निकट है. 3.5 సంవత్సరాలు దగ్గరే ఉన్నాడండి. 3.5 वर्ष साथ में ही था. అద్భుతాలు చూసాడండి. अद्भुत कार्यों को देखा. యోధా ఇస్కరియోతు కూడా అద్భుతం చేశాడండి. यहूदा इस्करियोत ने भी अद्भुत कार्य कर ఆయన देखा. కూడా చేశాడండి. उन्होंने भी करा. అలా తిరిగి వచ్చి ఏమన్నారు? वापस आके बोला था ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు ఏమన్నారు जब వచ్చి? यीशु ने दो करके भेजा అయ్యో तो क्या నీ बोला आके? నామంలో మేము ప్రార్థన చేస్తే కుంటోళ్ళు నడిచారు, గుడ్డోళ్ళు చూశారు, మోగోళ్ళు మాట్లాడారు, మృతుల సైతం తిరిగి లేచారు అన్నాడు. आके उन्होंने बोला देख प्रभु तेरे नाम से अंधे चले, अंधे देखने लगे, लंगड़े चले, गूंगे बोलने लगे, आखिर मुर्दे भी जी उठने लगे करके बताया. అయితే అలాంటి యోధ तो इस प्रकार बोलने वाला यहूदा ఎక్కడ పడిపోయాడండి? कहाँ गिर गया? ద్రవ్యమును అపేక్షించాడు. रुपयों का प्रीति रखते हुए ద్రవ్యమును అపేక్షించాడు. रुपयों का प्रीति रखा. చూసారా? देखा మున్లాగా इस ऋषि की तरह వజ్రాలను సైతం తుచ్చంగా ఎంచుకునేవాడుగా మనం. डायमंडों को भी हमें तुच्छ जानना है. ఎందుకంటే क्यों? ఏ జీవితం అయితే ఈ లోకంలో విలువైన జీవితం కంటే దాన్ని మనం తుచ్చంగా ఎంచుకుంటాం. इस संसार में हम देखते हैं जो बहुमूल्य करके लगता है प्रभु के सामने वो बेकार करके समझना है हमें. కానీ వాగ్దాన ప్రజలు हम वाचा के लोग వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. वाचा का धरती में प्रवेश नहीं कर पाया. ఈ రోజు నీకు నాకు వాగ్దానం ఉంది. आज तो आपके लिए मेरे लिए वाचा స్త్రీ है. సంతానం మనకుంది. स्त्री संतान आया हमारे యేసయ్య लिए. మనకున్నాడు. यीशु मसीह हमारे लिए అనగా है. వాక్యం यानी మనకుంది. कि वचन हमारे కానీ लिए ఆజ్ఞలు है. పాటిస్తున్నావు లేదా? क्या आज्ञाओं को पालन करते हो? బాప్తిసం తీసుకున్నావు, बपतिस्मा लिया है, ప్రభు భోజనం प्रभु తీసుకుంటున్నావు, भोज लेते हो, పాత సన్నిధిలో ఉంటున్నావు, प्रभु पैर धोने में रहते हो, సంఘాలకు వస్తున్నారు, कलिशा में आते हो, కొన్ని
కొన్నిటిని తప్పిదనంలో పడిపోతున్నాము. कुछ विषय में भटकते जा रहे हैं, కొన్ని తప్పిదనంలో పడిపోతున్నాం. कुछ गलतियां हमसे हो रहे हैं. అయితే तो फिर ఇక్కడ రోజు వాళ్ళు బయటకు వచ్చి ఆ మన్నాని తీసుకోవటానికి ఎప్పుడైతే మోషే అంటే వాగ్దాన ప్రజలు నడిపించే బాధ్యత మోషాకు ఉంది కాబట్టి वाचा के लोगों को चलाने का जिम्मेवारी मूसा के पास है. మోషే వచ్చి అన్నాడు, मूसा ने क्या आके कहा, మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏ రోజు ఆ రోజు తీసుకోండి. सोमवार से लेकर शुक्रवार तक जिस दिन की चाहिए उस दिन కానీ का ले लो, శుక్రవారం మాత్రం శనివారం కూడా తీసుకోండి. लेकिन शुक्रवार को जो है शनिवार के लिए भी लेना. ఇప్పుడు ఏమన్నారు కొంతమంది, तब क्या बोले कुछ लोगों ने, ఈడు చెప్పిందే మనం చేయాలి. क्या इनका कहना है हमें सुनना है क्या? వస్తుంది ఎక్కడి నుంచి? आता कहाँ से मन्ना? స్వర్గం నుంచి. स्वर्ग से. మధ్యలో ఈడేంటండి? बीच में इनका क्या है? మధ్యలో ఈడేంటి? बीच में इनका क्या है? ఏం చేశారు వీళ్ళు? क्या किया फिर उन्होंने? శుక్రవారం శనివారం లేకుండా తెచ్చుకున్నారు. तो शुक्रवार गया, शनिवार को भी लाना था, नहीं लाया. తెచ్చుకున్నారు. नहीं लाया शनिवार के लिए. ఆజ్ఞ పాటించిన వాళ్ళు आज्ञा को जिन्होंने पालन किया, వాళ్ళు శనివారం కూడా తెచ్చుకున్నారు. शनिवार को भी लेके आया, హాయిగా కూర్చున్నారు. बड़ी आराम से बैठा. ఈ మోషే మాట అనకుండా मूसा का नहीं सुनते हुए శుక్రవారం వరకు తెచ్చుకున్న तो వాళ్ళు शुक्रवार के लिए ही लाए. శనివారం పోతే शनिवार को गया तो పోయి ప్రార్థన చేస్తున్నారు. जाके प्रार्थना कर रहे हैं. ఏమైనా ప్రార్థన क्या చేస్తున్నారు? करके प्रार्थना कर ఏందో रहे हैं? ఇంకా మన్నా రాలేదు. क्या प्रभु और भी मन्ना क्यों ఈ नहीं आया? పాటికల్లా మాకు ఇచ్చేవాడివి. इतना समय तक तो हमें दे देता ఈ था, పాటికల్లా మాకు ఇచ్చేవాడివి. इतने समय में आ ही जाता ఈ था, పాటికల్లా మాకు आ ఇచ్చేవాడివి. ही जाता था प्रभु. ఏంది రాలేదు? अभी तक क्यों नहीं ఏంది आया? రాలేదు? क्यों नहीं आया? మోషే వచ్చేమన్నాడు, मूसा ने क्या कहा? నేనేం చెప్పాను మీకు? मैंने क्या कहा था? నువ్వు చెప్తే మాకేందా? आप बोलने से क्या चलेगा? ఇప్పుడు మాట్లాడేది దాసుడే. बात करने वाला तो दास ही है, దాసుడే. दास है. సంఘానికి అధ్యక్షత దాసుడికి ఇచ్చాడు. कलिशे का अध्यक्ष तौर पर दास को तैनात किया. అది బతివులాడాడు అక్కడ. तो हाँ तो बहुत समझाया, పేతురు ए पतरस నా గొర్రెల్ని కాస్తావా? मेरे भेड़ को నా चराएगा, గొర్రెలు మేపుతావా? मेरे भेड़ को चराएगा, నన్ను ప్రేమిస్తున్నావా? क्या मुझसे प्रेम करते हो? చూడండి ఎంత విజ్ఞాపన देखिए చేశాడు. कितना विनती करा यीशु ने. కాపరికి ఇచ్చిన బాధ్యత అది. तो चरवाह को ये जिम्मेवारी दिया है. క్రీస్తును చూడలేదు మనం, मसीह को तो हमने नहीं देखा, దేవుణ్ణి చూడలేదు. ना परमेश्वर को देखा. ఇచ్చిన బైబుల్ బోధ దైవదాసుని ద్వారా. तो जो इस बाइबल का संदेश दिया है वो हम प्रभु के दास के द्वारा देखते हैं. మంచి దాసులు. अच्छे दास. నేను మొన్న కూడా అన్నాను, पहले भी मैंने कहा था, మీరు ప్రార్థన చేసుకోండి. आप प्रार्थना कीजिए. నా తాను లాంటి దాసుడు నాకు కావాలి. नातान के जैसा दास मुझे चाहिए. ఎవరు కావాలండి? कौन चाहिए? నా తాను లాంటి దాసుడు. नातान के समान दास. దావీదు పాపాన్ని రాజు అని కూడా చూడకుండా ఎత్తి చూపించాడు. राजा दाऊद का पाप को दिखाने के लिए पीछे नहीं हटा, क्योंकि ये राजा बोल के भी पीछे नहीं हटा. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, మనం ఈ సేవలకు వెళ్ళి. तो जब हम गांव से गए थे, हमारे भाई आया था, అక్కడ ఉన్న పాస్టర్ ఫోన్ చేశాడంట, वहाँ का पास्टर ने उनको फोन किया, నా సురేంద్ర ఎక్కడ ఉన్నావని. हाँ सुरेंद्र कहाँ पे हो? నేను మా ఊర్లో ఉండానండి. तो हमारे गांव में है बोला उन्होंने. ఎందుకు వెళ్ళావు అన్నాడండి. क्यों गया गांव? మన్నీ ఢిల్లీ నుంచి వచ్చాడండి. मेरा भाई दिल्ली से आया, మన్నీ ఇక్కడ కోటాలు పెడుతున్నాడు, यहाँ पे प्रार्थना सभा चला रहे, నేను పరిచర్యలో ఉండవు. हम परिचर्या में है. నన్ను ఎక్కడ ఉంటాను అడిగాడు. तुम्हारा भाई है कहाँ? ఢిల్లీలో ఉంటాడు. दिल्ली में बोला. అయితే तो फिर నిన్న నాకు ఫోన్ వచ్చింది. कल उन्होंने फोन किया, నిన్న మా తమ్ముడు ఫోన్ చేసి, मेरे भाई ने फोन किया, అన్నయ్య ఆయన ఢిల్లీ వస్తున్నాడు, वो दिल्ली आ रहे हैं, మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. आपसे मिलना चाहता है. నేను చెప్పాను, అన్నయ్య मैंने बताया भाई, మా అన్నయ్య मेरा भाई, మా అన్నయ్య मेरा भाई ఉన్నదంటే చెప్పేస్తాడు. जो है वैसा ठीक ठीक बोलता है, మా అన్నయ్యకి లాలచ్చి ఉండదు. किसी प्रकार का लालच मेरा भाई नहीं నేను చెప్పాను रखता. అన్నయ్య, मैंने बोल दिया भाई, నేను చెప్పాను అన్నయ్య, मैंने बोल दिया. మా అన్నయ్య మాత్రం ఏది పాపాన్ని ఉన్నదంటే ఎత్తి చూపిస్తాడు అంతే. मेरा भाई तो जिसके अंदर जो भी पाप होगा उठा के दिखाता है बस. అందుకే అంటున్నాను, इसलिए कहता हूँ మీరు ప్రార్థన చేసుకోండి. आप भी प्रार्थना कीजिए. నా తాను లాంటి పాస్టర్ కాదు. नातान की जैसा पासवान चाहिए, ఎవరైనా సరే चाहे कोई भी ఉన్న हो. పాపాన్ని ఎత్తి చూపిస్తే अगर हमारे अंदर का पाप को उठा के दिखाएगा तो వెంటనే సరి చేసుకుంటే దావీదు లాంటి విశ్వాసి కావాలి, నాతాన్ లాంటి సేవకుడు కావాలి. तुरंत अपनी गलतियों को सुधारने वाला राजा दाऊद की जैसा विश्वासी चाहिए और नातान की जैसा अच्छा चरवाहा चाहिए. యేసుప్రభు దగ్గరికి వచ్చినట్టు యవనస్తుల్లాగా ఉండకూడదు. यीशु मसीह के पास जो नौजवान आए ना उसके समान नहीं रहना है, యవనస్తుల్లాగా ఉండకూడదు. उसके समान नहीं रहना है. అతను గల్తీ చెప్తే మొహం అంతా చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. उसकी गलती को बताने से अपना मुंह छोटा करके वो लौट गया. యోధా ఇస్రాయేల్ ముద్దొద్దండి మనం. यहूदा के जैसा चुमन नहीं चाहिए ఆ हमको. ముద్దు మనకు వద్దండి. ऐसा चुमन नहीं ఏ चाहिए. ముద్దు కావాలి? ऐसा चुमना होना चाहिए. యేసు ప్రభుని ఈ లోకంలో నీ ద్వారా మహిమపరిచే ముద్దు కావాలి. यीशु मसीह को आपके द्वारा महिमा करने वाला ना वो द्वारा- चुमन चाहिए. నా ద్వారా ప్రభు మహిమపరచబడాలి. मेरे द्वारा प्रभु की महिमा होनी है. నేను క్రీస్తులో మృతి పొందుతాను. मैं मसीह में ही నాకు ఒక मृत्यु మంచి पाऊंगी. మరణం ఈయన ఆయన. एक अच्छा मृत्यु देना प्रभु. ఆఖరిగా నేను చెప్తున్నాను, आखिरी में నాకు మంచి మరణం ఇయ్యి. एक मुझे अच्छा मृत्यु देना. ఆ మరణం ఏం తెలుసా? वो मृत्यु कैसे पता ప్రభు है? యేసు లాంటి మృత్యు నాకు ఇయ్యి. प्रभु यीशु की सी मृत्यु मुझे दे. అప్పుడు మీరు అంటారు, तब आप कहोगे అంటే నేను కూడా సిలువ ఎక్కాలా? क्या मुझे भी क्रूस पर चढ़ना है? నన్ను కూడా కొడాలతో కొట్టాలా? मुझे भी कोड़े मारना है क्या?
ఇదే నాకు కావాల్సింది क्या है इस तरह की मृत्यु चाहिए అని मुझे? నువ్వు అనుకోవచ్చు. इस तरह सोच सकते हो आप? కాదండి. ऐसा नहीं. ఎలాంటి మృత్యు అంటే कैसा मृत्यु है कि ప్రభు పరిశుద్ధతలో ఉన్నటువంటి క్రీస్తులాగా నేను మరణించి ఆయనలాగా పునరుద్ధానంలో పాలు పొందే మృత్యు నాకు కావాలి. प्रभु मसीह की तरह पवित्रता में मैं मृत्यु हो जाऊं और उन्हीं की समान जैसा जीव उठाया परमेश्वर ने, इस तरह का मृत्यु चाहिए. ఇందులో స్వార్థం లేదు. इसमें कोई स्वार्थ नहीं है. దానికోసం ఎగ్జాంపుల్ చెప్తాను. इसके लिए मैं सादृश्य बता रहा हूँ. నేను ప్రభు లాంటి మృత్యువు పొందాలి. मैं सोचता हूँ प्रभु की सी मृत्यु मेरी भी हो. వాక్యం చెబుతూ చనిపోవాలి. वचन बताते बताते मेरा मृत्यु దేవుని हो. పని చేస్తూ प्रभु का చనిపోవాలి. काम करते हुए मेरा मृत्यु ఇతరుల కొరకు దేవుని వాక్యాన్ని అందిస్తూ చనిపోవాలి. दूसरों के लिए प्रभु का वचन पहुंचाते हुए मेरा मृत्यु हो. ఆయనలో నేను మరణిస్తే उन्हीं में मेरा मृत्यु हो. ఆయనలాగా నేను పునరుద్ధానం పొందుతాను. उन्हीं के समान मैं पुनरुत्थान में सहभागी हूँगा. అది నాకు బహుమానం. यही मेरे लिए एक इनाम है. ఆ బహుమానం పొందుకోవటానికి उसी इनाम को पाने के నేను ఎదురు लिए చూస్తున్నాను. मैं इंतजार में हूँ. ఆయన బహుమానం ఇవ్వటానికి వస్తున్నాడు. वो इनाम देने के लिए आ रहा है. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. अभी वही प्रार्थना करना है. యేసుక్రీస్తు ద్వారా अब यीशु मसीह के द्वारा పరిశుద్ధతలో ఉన్న మనము, पवित्रता में रहने वाला రక్షించబడ్డ మనం, उद्धार पाए हुए ఆ हम, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ పరమ తండ్రి దగ్గరికి, ఆ అమరుడైనటువంటి దాని దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. जो जिसके निकट हम नहीं जा सकता है, इतनी ज्योतिर्मय परमेश्वर है और उन्हीं के पास उस अमरता में हम भी जाने वाले हैं. ఆ మార్గం యేసు ఏర్పరిచాడు. उस मार्ग को प्रभु यीशु ने बनाया. నాతో వచ్చి నేను తీసుకెళ్తాను. मेरे साथ आने से मैं ले నేను जाऊंगा, పరిచయం చేస్తాను. मैं मिलाऊंगा ఆ उनसे. శక్తి మీకు దొరికిపో. वो शक्ति आपको मिलेगी. ఆయన పక్కన కూర్చున్న శక్తి మీకు దొరికి उनकी बगल में बैठने की शक्ति నేను मिलेगी. కూర్చున్నట్టుగా जैसा मैं बैठा రండి हूँ, ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करें. ప్రార్థన. छोटी सी प्रार्थना. తల వంచుదాం. सर झुकाकर, నీ శక్తి నాకు ఇయ్యయ్యా. प्रभु आपकी वो शक्ति मुझे दी. నీలాంటి మృత్యు నేను పొందాలయ్యా. आप किसी मृत्यु में पाना चाहता అప్పుడే నాకు తండ్రి పునరుద్ధానం దొరుకుతుంది. तभी मुझे पुनरुद्धान मिलेगा. అదిగో మీరు వస్తున్నారు నాకు బహుమానం ఇవ్వటానికి, आओ देखो प्रभु आप आ रहे मुझे इनाम देने के నా लिए, ఆత్మీయ జీవితానికి ప్రతిఫలం ఇవ్వటానికి, मेरा आत्मिक जिंदगी का प्रतिफल देने ఆ के लिए, జీతం నాకు ఇవ్వటానికి वो मजदूरी मुझे देने के నేను लिए వస్తున్నాను నాయన. आप आ रहे प्रभु जी. వస్తున్నాను నాయన. आ रहा हूँ प्रभु ఈ जी. లోకంలో మనుషులు ఇదిగో పాపాన్ని విలువైన జీవితంగా, వజ్రం లాంటి జీవితంగా ప్రేమిస్తూ దా మోహంలో తిరుగుతున్నారు ప్రభు. इस संसार में लोग अपने पापमय जिंदगी को बहुमूल्य मोती के बराबर समझ के जी रहे प्रभु. ఇదే ఆనందం అనుకుంటున్నారు. यही आनंद करके కానీ అలాంటి పాపం లాంటిది మెరిచేది, ఈ లోకంలో మమ్మల్ని ఆకర్షించేది ఆ పాపం అనే వజ్రం నాకు వద్దు ప్రభు. प्रभु इस संसार में इस तरह चमकने वाला पाप की ओर मुझे ले जाने वाला उस मोती के बराबर का चीज मुझे नहीं चाहिए प्रभु. నాకు వద్దయ్యా ప్రభు. मुझे नहीं चाहिए ऐसा पाप, నాకు వద్దయ్యా అది. नहीं चाहिए. నాకు నువ్వు కావాలి. मुझे आप चाहिए प्रभु. నీ యొక్క పునరుద్ధానంలో పాలు పంపులాగా आपके पुनरुद्धार में सहभागी నువ్వు होना వస్తే है. నీతో పాటు వస్తాను. आप जब आओगे तो आपके साथ ఆ आऊंगा. అమడైనటువంటి నిత్యమైన తండ్రి ఆయన జీవితం నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రక్కన నేను కూర్చుంటాను. उस अमरता में रहने वाला अनंत काल का पिता, उन्होंने अनंत जीवन दिया है, मैं उनके बगल में रहना चाहता నాకు ఆయన కావాలి. हूँ. मुझे वो चाहिए प्रभु. ఏ రోజు ఆహారం ఆ రోజు దయచేయి. दिन भर की रोटी आज मुझे दे. నా చేతుల కష్టాన్ని ఆశీర్వదించు. मेरे हाथ की मेहनत को आशीष कर. కానీ दाనికి నమ్మకంగా ఉండాలి. उसके लिए हम भरोसा मन के ఆయన ఆజ్ఞలు పాటించాలి. उनके आग्रहों को पालन కేవలం करना. యేసు నమ్ముకున్నాను केवल यीशु मसीह पर भरोसा ఆజ్ఞలు करना పాటించాలి. नहीं, आग्रहों को पालन करना है. కాబట్టి इसलिए ఆ నిత్య రాజ్యం మనకి ఇస్తాడు. उस अनंत राज्य हमें दे. ప్రభు నీ దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు నీ బిడ్డలకు అందించాను. प्रभु आपके दास के द्वारा आपने जो बताया, इन बातों को आपके लोगों के तक पहुंचाया हूँ. ఎన్న వాక్యాన్ని 100% ఫలించడం సహాయం श्री చేయండి. वचन 100 गुना फलवंतों ने मदद సాతాను करना. ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. शैतान उठा के ना ले जाने पर యేసు मदद నామములో करें. అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं. ఆమేన్. आमीन. मेरे पिता, मेरा पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. आमीन. हालेलुया. 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 हालेलुया.